నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగదురు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు నీకు విరోధముగా లేచిన మనుషులు, నీకు విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు నీకు అనుకూలముగా చేయబోతున్నాడు. నీ పక్షపు వారిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంతవరకు నా చుట్టూ ఉన్నవారు నాకు విరోధముగా లేచారు, నాకు శత్రువులుగా మారారు, నా అనుకున్న వారే నాకు హానికరులుగా అయిపోయారు, నమ్మిన వారే శత్రువులుగా మారిపోయారు అని దిగులు చెందుతూ భయపడుతూ వేదనను అనుభవిస్తూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, వారందరినీ నీ పక్షపు వారిగా నేను చేసేదను అని. వాగ్దానము చేసిన వాడు నరుడు కాదు, ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు. మాట ఇచ్చి దానిని మన ఎడల స్థిరపరచగలిగిన దేవుని నామమందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆయన నీ పక్షమున నిలిచి నీకు విరోధముగా లేచిన వారిని అణిచివేయువాడై ఉన్నాడు. అంతేకాదు వారినే నీ పక్షముగా కూడా నిలువబెట్టగలిగిన వాడై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నామమందు విశ్వాసముంచు, గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు చూడగలవు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీ పిల్లలకు విరోధముగా లేచినది, నీ పిల్లలకు విరోధముగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని నీ బిడ్డల పక్షమున నిలిచిన వారిగా, నీ బిడ్డల కొరకు నాయనా అయ్యా మాటలాడు వారిగా మీరు చేయబోతున్నారు. అందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే శక్తి కలిగిన దేవుడుగా మీరు మాకున్నారయ్యా. నీ పిల్లల మొరలను మీరు విని వారి కన్నీళ్లు తుడిచి వారి విరోధులను స్నేహితులుగా, అభిమానులుగా, వారి పక్షపు వారిగా మీరు చేయబోతున్నందుకై మీ స్తోత్రాలు. ఎంతటి కార్యమైన చేయుటకు సమర్థుడైన దేవుడు అని విశ్వసించిన నీ పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీరు నిశ్చయముగా దేవుడు మీ తలలను పైకెత్తబోతున్నాడు, మీ శత్రువులను మిత్రులుగా మార్చబోతున్నాడు. ఆమేన్. తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవాశీర్వాదాలకు పాత్రలుగా మార్చబడండి. ఆమేన్.